ఏ ఎక్కడిది దునియా దేశాలు మొత్తం పాకిస్తాన్ను తిట్టుడే. వాళ్ళ సొక్కమైన పని అట్లున్నది. మళ్ళా ఉగ్రవాదులను సాదుడు, మన దేశం మీదకేగేసుడు. ఏళ్ళకెంచి ఇదే కథాయే. గందుకే అన్ని దేశాలు అడుచుకుంటున్నాయి. గా టర్కీ ఇంకో 2 దేశాలు తప్పితే. ఇక ఇప్పుడు గీ ముచ్చటి నుండ్రి. బీజేపీ తిరంగ యాత్ర జోరుగా నడుస్తుంది. ఆపరేషన్ సింధూర్ తోటి టెర్రరిస్ట్ అడ్డాలను వేసిపడేసినాం, ఉగ్రవాదులను లేపేసినాం, పాకిస్తాన్ కు మన పవర్ ఏందో చూపించినాం, పక్క దేశం మిలిటరీ బేస్లను పొతం పెట్టినాం, ఇండియా తడాకేందో దునియాకి ఎరక చేసినామని జాతీయ జెండాలు పట్టుకొని దేశమంతా ర్యాలీలు తీస్తుండ్రు బీజేపీ సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. ప్రధానమంత్రి మోడీ సార్ కాబట్టే గింత డేర్ చేసిండని మనోళ్ళు జైలు పలుకుతాండ్రు. ఇంకో 4-5 రోజులు చేస్తారట సంబరాలు. అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జై హింద్ యాత్ర చేస్తున్నారు దేశమంతటా. దేశానికి ఏం కాకుండా జవాన్లు కాపాడిర్రు, ఉగ్రవాదులకు సుక్కలు చూపించిండ్రు, పాకిస్తాన్ ఆర్మీ పని పట్టిండ్రు, మేమంతా మీతోటే ఉన్నామని ఇల్లుగిన జాతీయ జెండాలు పట్టుకునే ర్యాలీలు తీస్తాండ్రు. అంత మంచిగానే ఉన్నది కానీ నడుమిట్ల అమెరికోళ్ళ పెత్తనమేంది, వాళ్ళు చెప్తే మన వినుడేంది, కాల్పులు ఆపేస్తున్నామని మనకంటే మొదలు ట్రంప్ చెప్పుడేంది, అమెరికా అధ్యక్షుడు మాట్లాడినాకనే మన ప్రధానమంత్రి మాట్లాడుడేంది, మళ్ళోపారి మన తెలుగు రాకుండా పాకిస్తాన్ ను చిత్తు చేసే టైంలో వెనకకెందుకు వచ్చినట్టు అని కాంగ్రెస్ పార్టీ కడమ ప్రతిపక్షాలు వేస్తున్న క్వశ్చన్లు. అప్పట్లో గిట్లనే యుద్ధం అయితే అమెరికోడు నడిమిట్లకు రాబోతే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అస్సలు ఒప్పుకోలేదని యాద్ చేస్తున్నారు. చిన్నపిల్లలు అనుకుంటే స్టాచ్యూ అనగానే ఎట్లయితే నిలిచిపోతామో అట్లా నిలిచిపోవడం దేశ ప్రజలందరినీ కలిసి వేసింది. ఎవల మాట ఎట్లున్నా నడిమిట్లకు ట్రంప్ గారు గుసాయించుడుతో పాకిస్తాన్ బచాయించిందబ్బా. లేకుంటేనా ఈ పాటికి లెక్క ఏరే ఉంటుండే. భారత్ మాతాకి వందే జిందాబాద్ జిందాబాద్ ఇండియన్ ఆర్మీ జిందాబాద్.